రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఆలయ మండపంలో భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. మహిళలు, చిన్నారులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. సంక్రాంతి సంబరాలు అంటే మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో 3 రోజులుగా విభజించబడ్డాయి. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి నాడు ఇహపర భోగాలు వదిలేసి సర్వం మనకులో ఉన్నటువంటి దుర్గుణాలను వదిలేసి రేపటి నుంచి రాబోయే రోజు నుంచి మనలో కొత్త అలవాట్లను ప్రారంభించుకోవడానికి ఈ భోగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అసలైనటువంటి శాస్త్రీయ కారణం ఏంటంటే భోగి ప్రస్తుతానికి సంక్రాంతి మట్టుకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి నుంచి మకర సంక్రమణ తర్వాత ఉత్తరాయణంలోకి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో దైవ కార్యక్రమాలు చేయటానికి అగ్నిహోత్రుడు ఈ రోజు నుంచి వెలుగుతూ చక్కటివైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ దానివల్ల వచ్చినటువంటి ఫలితాలని ప్రజలందరికీ యావత్ భూలోకంలో ఉన్నటువంటి మానవ కోటి ప్రాణానికానికి అన్నిటికీ సంబంధించినటువంటి శుభ పరిణామాలను ఇవ్వాలని కోరుకుంటూ ఈ భోగి పండుగను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి భోగి పండుగలు ప్రజలంతా కూడా మరీ జరుపుకోవాలని ఆశిస్తూ సంపూర్ణం.